ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. తామర ఎంతో మందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సాధారణ పరిభాషలో రింగ్ వర్మ్ అంటారు. ఈ వ్యాధి గురించి సమగ్రంగా మనం తెలుసుకుందాం. తామర అనే ఈ స్కిన్ డిసీజ్ ఉష్ణమండల ప్రదేశాలలో కనిపించేటటువంటి అతి సాధారణ వ్యాధి, చాలా కామన్ డిసీజ్. ఇది శరీరం మీద ఎక్కడైనా రావచ్చు, ఇక్కడ అక్కడ అని లేదు. భరించలేనంత దురద దీని ప్రధాన లక్షణం. విపరీతమైనటువంటి ఇచింగ్ ఉంటుంది. వలయాలు వలయాలుగా తామరాకుల మాదిరిగా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని తెలుగులో తామర అని, ఇంగ్లీష్లో రింగ్ వర్మ్ అని వ్యవహారికంగా పిలుస్తారు. ఎందుకంటే ఇది సర్కిల్స్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి బూజు నుంచి ప్రాప్తించే అంటువ్యాధి, ఒక ఫంగల్ డిసీజ్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తామర వ్యాధిలో భేదాలున్నాయి. వీటిని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఒకటి, తల మీద వచ్చేటటువంటి తామర. 2, శరీరం మీద వచ్చే తామర. 3, గజ్జల్లో వచ్చే తామర. 4, పాదాలకి అలాగే చేతులకి వచ్చే తామర. వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. తల మీద వచ్చే తామర. మనుషుల నుంచే కాకుండా ఈ వ్యాధి ఒక్కొక్కసారి జంతువుల నుంచి కూడా మరొకళ్ళకి అంటుకుంటూ ఉంటుంది. ఈ తరహా ఫంగస్ ఇన్ఫెక్షన్ని పిల్లల్లో ఎక్కువగా మనం చూడొచ్చు. అందులో ఆడపిల్లల కంటే మగపిల్లల్లో ఎక్కువగా ఈ ఫంగస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ప్రారంభావస్థలో, స్టార్టింగ్ ఫేజ్లో వర్తులాకారంలో చిన్న చిన్న పొడలు తయారవుతాయి, రౌండ్గా. వీటి మీద పల్చటి పొలుసులు లేత బూడిద రంగులో కనిపిస్తాయి. చాలా పల్చటి ఫ్లేక్స్ ఉంటాయి, లైట్ గ్రే కలర్లో కనిపిస్తాయి. ఈ పొడ వచ్చినంత మేర కూడా వెంట్రుకలు పాక్షికంగా రాలిపోతాయి. ఈ పొడ ఎక్కడైతే వస్తుందో అక్కడ హెయిర్ ఫాల్ అనేది పార్షియల్గా ఉంటుంది. మిగతా వెంట్రుకలు కూడా కాంతి విహీనంగా కనిపిస్తాయి. మిగతా హెయిర్ని మనం గమనిస్తే వాటి కలర్ చాలా డల్గా ఉంటుంది. ఈ వ్యాధి తాలూకు ఫంగస్ చర్మపు ఉపరితలం నుంచి లోపల పొర లోపలికి దారి చేసుకొని వెంట్రుకల కుదుళ్ల ద్వారా వెంట్రుకల అంతర్భాగంలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఈ వెంట్రుకలు పెళుసుబారుతాయి, విరిగిపోతాయి, అంటే బ్రిటిల్గా తయారవుతాయి. ఆ తర్వాత హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ తరహా ఫంగస్ యుక్త వయస్కుల్లో ఎక్కువగా కనిపించదు. అంటే తల మీద వచ్చేది యంగ్స్టర్స్లో ఎక్కువగా ఉండదు. ఎందుకు ఇలాగా అంటే దీనికి ఒక కారణం ఉంది. చూడండి, యంగ్ ఏజ్లో, యవ్వన కాలంలో శరీరంలో స్నిగ్ధత ఉండేటువంటి ప్రత్యేక స్రావాలు విడుదలవుతూ ఉంటాయి. అందుకే యంగ్స్టర్స్ చర్మం ఎప్పుడు కూడా స్నిగ్ధంగా, కొంచెం కోమలంగా ఎందుకు ఉంటుంది అంటే ఇలాంటి స్నిగ్ధత ఉండేటువంటి పదార్థాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఫంగస్ని పెరగనివ్వకుండా నిరోధిస్తాయి. అంటే ఆయిలీగా ఉంటాయి కాబట్టి ఈ ఆయిలీ సబ్స్టెన్స్ ఫంగస్ని పెరగనివ్వదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న బుడగల మాదిరి గుల్లలు తల మీద లేస్తాయి. వీటి నుంచి చీము కారదు, కానీ ఒక రకమైన జిగురు లాంటి స్రావం విడుదలవుతూ ఉంటుంది. వీటిపైన ఉండేటటువంటి వెంట్రుకలకి సరైనటువంటి పునాది ఉండదు, అంటే బేస్ అనేది సరిగ్గా ఉండదు.
కాబట్టి కొద్దిగా ఇలాగా పట్టి లాగితే చాలు ఈ వెంట్రుకలు ఊడొచ్చేస్తాయి. ఇక మరొక తరహా ఫంగస్ శరీరం మీద వచ్చే తామర. ఈ తరహా ఫంగస్ వ్యాధిలో విపరీతమైన దురద ఉంటుంది, సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. ఈ స్కిన్ మీద వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లో పొడలు మీరు గమనించారనుకోండి, రూపాయి బిళ్ళంత వ్యాసార్థం నుంచి దాదాపు అరచెయ్యంత వెడల్పు వరకు ఇవి కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఈ పొడల మీద పొలుసులు, దద్దుర్లు, పొక్కులు, నీటి బుడగలు ఇలాంటివి కూడా కనిపిస్తాయి. పొడల మధ్య భాగంలో తగ్గుముఖం పడుతూ చివర్లేమో విస్తరించడం అనేది ఈ తరహా ఫంగస్ వ్యాధి ప్రధాన లక్షణం. మధ్యలో హీల్ అవుతూ ఉంటుంది, చివరేమో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది బార్డర్స్. సరైన చికిత్సని సరైన సమయంలో తీసుకోలేదనుకోండి, ఇది నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొనసాగుతూ తీవ్రమైన అసౌకర్యాన్ని కలగజేస్తుంది. ఇక తర్వాత రకం గజ్జల్లో వచ్చే తామర. ఇది ఎండాకాలం ఎక్కువగా కనిపిస్తుంది. చేతి గోడ ద్వారా, పబ్లిక్ టాయిలెట్స్లో వెస్ట్రన్ టైప్ కమోళ్ల ద్వారా, లాండ్రీ దుస్తుల ద్వారా, లైంగిక సంపర్కం ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ గ్రాయిన్స్లో వచ్చేటటువంటి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అంటే, ఒకటి చేతి గోడ ద్వారా వస్తుంది, ఎందుకంటే స్క్రాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి. అలాగే పబ్లిక్ టాయిలెట్స్లో వెస్ట్రన్ కమోడ్స్ వాడతారే వాళ్ళకు వస్తూ ఉంటుంది. అలాగే లాండ్రీ దుస్తుల ద్వారా వస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అలాగే డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్, లైంగిక సంపర్కం ద్వారా ఇది వ్యాపిస్తూ ఉంటుంది. తొడల లోపల భాగాల్లో మొదలైనటువంటి ఈ తామర ఇక అక్కడ ఊరుకోతుంది, క్రమంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే క్రమంగా జననేంద్రియాలకు ముందు స్ప్రెడ్ అవుతుంది, మలద్వారం చుట్టుపక్కల భాగాలకు స్ప్రెడ్ అవుతుంది, పిగుదల ప్రాంతానికి స్ప్రెడ్ అవుతుంది. ఇక అక్కడ నుంచి పొత్తి కడుపు వారగా బొడ్డు వరకు స్ప్రెడ్ అవుతుంది. ఇంకా అక్కడ ఆగుతుందా, నడుము చుట్టూ వ్యాపించే అవకాశం కూడా ఉంది. ఇక తర్వాత తరహా ఫంగస్ పాదాలకి, చేతులకి వచ్చే తామర. చలికాలం కంటే తేమగా, ఉక్కపోతగా ఉండే వాతావరణం ఈ రకమైన తామరని ఎక్కువగా ప్రస్ఫుటం చేస్తుంది. మహిళల కంటే ఎక్కువగా మగవాళ్లలో, అంటే పురుషుల్లోనే ఇది కనిపిస్తుంది. గాలి చొరబడకుండా భారీ ఆకారంలో ఉండేటటువంటి బూట్లు కానీ, లేకపోతే ఇలాంటి మేజోళ్ళు కానీ ఈ పరిస్థితిని మరింత విషమం చేస్తాయి. స్విమ్మింగ్ పూల్స్, బాత్ టబ్స్ ఇలాంటివి దీని వ్యాప్తికి మరింత దోహదం చేస్తాయి. ఈ వేళ్ల సందుల్లో గాలి ఆడదు కదా, ఇలా గాలి అందకపోవటం, తేమగా ఉండటం, తడి ఇలాంటివి, ఇవి తడి ఆరదు కాబట్టి కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల ఇది తిరగబెడుతూ ఉంటుంది. ఈ తరహా ఫంగస్ వ్యాధిలో తీవ్రమైన దురద ఉంటుంది, దురదతో పాటు మంట కూడా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగిందనుకోండి, ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు గజ్జల్లో, చంకల్లో బిళ్ళలు ఏర్పడటాన్ని గమనించవచ్చు. సరే, మరి మీకు ఈ ఫంగస్ ఉంది, ఏం చేయాలి? కొన్ని తరుణోపాయాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముందు చెప్పుకోవాల్సింది, ముఖ్యమైనది, తలకి ఒకవేళ తామర సోకిందనుకోండి, ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉండండి. దీనికి వేడి నీళ్లను ఉపయోగించండి, ఎందుకంటే వేడికి ఫంగస్ నశిస్తుంది. ఇది ఇతరులకి సోకే రిస్క్ ఉంటుంది. సోకకుండా ఉండేందుకు ఏం చేస్తారంటే తలపాగాన్ని ధరించండి, లేకపోతే టోపీని ధరించండి. అయితే మళ్ళీ ఈ తల మీద ఏదైనా ఒక మీరు కవరింగ్ పెట్టారనుకోండి, ఆచ్ఛాదన ధరించారనుకోండి, అప్పుడు గాలి ధారాళంగా ఆడాలి. ఇది చాలా ముఖ్యం, ఇలా చూసుకోండి. లేకపోతే ఈ పరిస్థితి మరీ విషమిస్తుంది. ఇక మరొక సూచన, తామర అంటువ్యాధి. ఇది మనుషుల నుంచి మాత్రమే కాకుండా జంతువుల నుంచి కూడా సోకేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తామర సోకినటువంటి వ్యక్తులతో కానీ, పెట్ యానిమల్స్, పెట్ డాగ్స్, అలాగే పిల్లులు ఇలాంటి జంతువులతో కానీ సన్నిహితంగా మెలగకూడదు. తామర ఉన్న వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులు, టవల్స్, ఇతర దుస్తులు ఇలాంటివి వేరే వాళ్ళు ఉపయోగించకూడదు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది, తామర దీర్ఘవ్యాధి. అందుకే పూర్తిగా తగ్గేంత వరకు
ఈ ట్రీట్మెంట్ని కొనసాగించడం అవసరం. ఒకవేళ వ్యాధి కాస్త తగ్గుముఖం పడితే కొంతమంది ఆపేస్తూ ఉంటారు. అయితే ఇలా ఆపకూడదు. ఆపితే ఇది ఎగ్జిమా ఇలాంటి వ్యాధుల్లోకి దారితీస్తుంది. ఇక ఈ ఫంగస్ కొంతమందిలో ముందుగా ఈ గోళ్ళకు సోకుతుంది. సోకి ఈ గోళ్ళని పిప్పి గోళ్ళ కింద మార్చేస్తుంది. ఈ గోళ్ళతో శరీరంలో ఇతర భాగాలను మీరు తాకారనుకోండి, అక్కడ ఈ తామర వ్యాధి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ చేతి గోళ్ళని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. వీటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండండి. ఇక మరొక సూచన, తామర శరీరం మీద ఉన్నప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ చెరుచుకుంటుంది. ఇలా రాకుండా పల్చటి బ్యాండేజ్ని ఆచ్ఛాదనగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన వాళ్ళు పబ్లిక్ మరుగుదొడ్లని ఉపయోగించకపోవడం మంచిది, మానేయాలి. ముఖ్యంగా వెస్ట్రన్ టైప్ కమోడ్స్ని ఉపయోగించకూడదు. తామరకి లోనైనటువంటి శరీర భాగాన్ని ఎప్పుడు పొడిగా, చల్లగా, తేమ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. లోదుస్తుల్ని, సాక్సుల్ని ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఆవిరితో స్టెరిలైజ్ చేసి ఆ తర్వాత ఉపయోగించండి. పాదరక్షల్ని, ముఖ్యంగా బూట్లని వారానికి ఒకసారి ఆరుబయట అలాగా ఎండలో ఆరబెడుతూ ఉండండి. అలాగే మరొక సూచన, స్నానం సమయంలో సబ్బు పూర్తిగా పోయేంత వరకు నీటితో శుభ్రం చేసుకోండి. స్నానం చేసిన తర్వాత తడి లేకుండా కాటన్ టవల్తో శుభ్రంగా తుడుచుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొన్నిసార్లు లాండ్రీలలో మన హడావిడిని చూసి బట్టలను తడిగా ఉండగానే హడావిడిగా ఇస్త్రీ చేసి ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీటిని కనుక మీరు రోజుల తరబడి ఈ బీరువాలో పెట్టారనుకోండి, చెమ్మ చేరుతుంది, బూజు పడుతుంది. అలాంటి బూజు పట్టిన ఈ డ్రెస్సులు మీరు ధరిస్తే శరీరానికి ఇది తామర రూపంలో అంటుకుంటుంది. కాబట్టి బట్టల్ని పూర్తిగా ఆరేంత వరకు ఆరనిచ్చి ఆ తర్వాత ధరించండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, నైలాన్ అండర్వేర్లను కానీ బనియాలను కానీ వాడటం మంచిది కాదు. ఎందుకంటే వాటికి చెమటను పీల్చుకునే గుణం ఉండదు. కాటన్ బట్టల్ని వాడటం అనేది అన్ని విధాల సర్వదా శ్రేయస్కరం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది. తామరలో దురద ఉండే మాట వాస్తవం, నిజం. దాన్ని తగ్గించుకోవటానికి దువ్వెనలు, చాకులు, ఇంకా కొంతమంది అయితే చెట్ల మానులు ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటివి ఉపయోగించడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. అలా చేస్తే సెకండరీ ఇన్ఫెక్షన్కి ఆస్కారం అనేది వస్తుంది. తామర సోకకుండా కూడా ప్రతి వాళ్ళలో స్వీయ రక్షణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. దాన్ని అప్రమత్తంగా ఉంచడం అనేది చాలా అవసరం. ఉంచాలంటే సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే టెన్షన్స్కి ఈ ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి మానసిక ఉద్విగ్నతని, ఒత్తిళ్ళని ఇలాంటి వాటిని తగ్గించుకోండి. ఇక దీనికి చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదట ఔషధం, నిమ్మగడ్డి నూనె తెచ్చుకోండి. లెమన్ గ్రాస్ ఆయిల్ అని మీకు అమ్ముతారు ఆయుర్వేద మూలికల షాపుల్లో. దీనికి కొబ్బరి నూనె కలపండి, ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని తామర పొడల మీద 2 పూట్ల పూసుకుంటూ ఉండండి. ఇలాంటిదే మరొక మంచి తామరని తగ్గించే ఔషధాన్ని తెలుసుకుందాం. కసివింద ఆకులు, మీరు ఈ కసివింద చెట్లను గుర్తుపడతారు, వాటి ఆకులను తెచ్చుకోండి. వీటిని ముద్దగా నవరండి. ముద్ద అయిన తర్వాత రసం తీయండి, అంటే పిండితే రసం వస్తుంది. ఈ రసానికి నిమ్మరసం కలపండి. అలాగే తగినంత కొబ్బరి నూనె కలపండి. దీని పైకి రాసుకోండి. ఇలాగా ఒక 2 నెలలు చేస్తే తామర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఈ తామరకి ఆయుర్వేద ఔషధాలు, వీటిని తెలుసుకుందాం. తామర చాలా మొండి వ్యాధి. అయితే ఈ తామరకి ఓపికగా వాడుకుంటే చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటితో ఈ తామరను పూర్తిగా తగ్గించుకోవచ్చు. శక్తివంతమైన ఔషధాలు ఇవి. మహామరిచ్చాది తైలం, సోమరాజీ తైలం, ఆరోగ్యవర్ధిని వటి, మధుస్నేహి రసాయనం, ఇవి కొన్ని ముఖ్యమైన ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే ఈ తామర ఏ స్థాయిలో ఉంది, మీ జనరల్ బాడీ స్ట్రెంత్ ఎంత, ఇలాంటివన్నీ చూడాలి.
అలాగే ఇతర వ్యాధుల ప్రభావం, ఉదాహరణకు షుగరు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలని తగిన పథ్యాపథ్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలా ఈ తామర సమస్యని, దానివల్ల వచ్చే ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.